తెలంగాణ ఆర్టీసీలో మళ్లీ సమ్మె అంటూ మొదలుపెట్టిన కార్మికులారా ఒక్కసారి గతాన్ని గుర్తు చేసుకోండి. 2019లో నాటి బీఆర్ఎస్ హయాంలో జరిగిన 52 రోజుల సమ్మె ఆర్టీసీ చరిత్రలోనే ఒక చీకటి అధ్యాయంలా మిగిలింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నాడు 48,000 మంది కార్మికులను డిస్మిస్ చేస్తున్నట్లు ప్రకటించి వారిని నడి బజార్లో నిలబెట్టింది. సమ్మె విరమించిన తర్వాత కూడా వారిని నాడు 2 రోజుల పాటు విధులకు చేరనివ్వలేదు. ఆనాడు కార్మిక నేతల వ్యూహాత్మక తప్పిదాల వల్ల 30 మందికి పైగా కార్మికులు బలయ్యారు. చివరకు ఏ ఒక్క డిమాండ్ నెరవేరకపోగా కార్మికులు ప్రాణాలు కోల్పోయి తీవ్ర మనోవేదనతో తిరిగి విధుల్లో చేరాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ నేటి ప్రజాప్రభుత్వంలో పరిస్థితులు వేరుగా ఉన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి గారి అధినాయకత్వంలోని ప్రజాప్రభుత్వం ఆర్టీసీని కేవలం ఒక రవాణా సంస్థలా కాకుండా ప్రజాసేవలో కీలక భాగస్వామిలా చూస్తుంది. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తూ సంస్థకు అవసరమైన నిధులను రీఎంబర్స్ చేస్తూ ఆర్టీసీని లాభాల బాటలో పరుగులు పెట్టించేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తోంది. ప్రైవేటు రవాణా వ్యవస్థ నుంచి గట్టి పోటీ ఉన్న ఈ తరుణంలో సమ్మె చేయటం అంటే మన సంస్థ ఉనికిని ప్రమాదంలో పడవేయటమే. చర్చల ద్వారా పరిష్కరించుకోవాల్సిన సమస్యలను సమ్మె పేరుతో రోడ్డుపైకి లాగటం మన కార్మికుల భవితవ్యాన్ని పణంగా పెట్టడమే అవుతుంది. గతంలో లాగా నేతల స్వార్థానికి బలి కాకుండా కార్మికులు వాస్తవాలను గ్రహించాలి. నేడు అభివృద్ధి పదంలో దూసుకుపోతున్న మన ఆర్టీసీకి అండగా నిలవడమే అవసరమన్న విషయాన్ని గమనించాలని విశ్లేషకులు భావిస్తున్నారు.